గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో ఆరోగ్య శాఖ, దోమల నివారించే శాఖ, పట్టణ పారిశుద్ధ్యం శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ కాటా ఆమ్రపాలి సంయుక్తంగా వర్షాకాలంలో వచ్చే డెంగ్యూ, చికెన్గున్యా, మలేరియా సీజన్ వ్యాధుల మీద అధికారులు, కింద స్థాయి సిబ్బందితో పాటు స్థానిక కాలనీ, బస్తీ అసోసియేషన్లు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, స్థానిక పలు పార్టీల నాయకులతో సమన్వయం చేసుకుంటూ దోమల నివారణకు, పలు వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యం పట్ల కార్యక్రమాలు నిర్వహించి అర్థమయ్యే విధంగా అవగాహన కల్పిస్తే వ్యాధుల తీవ్రతను ప్రబలకుండా అడ్డుకోవచ్చని, సీజన్లో వచ్చే తీవ్రమైన జ్వరాలను రాకుండా అందరం కలిసికట్టుగా వార్డుల వారీగా ప్రచారం చేసి సమన్వయం చేయడంతో ఆశించిన ఫలితాలను రాబట్టవచ్చని అధికారులకు ఆదేశించారు. ఓ అడుగు ముందుకేసి ప్రజల్లో ఆరోగ్యం పట్ల నమ్మకం కల్పించాల్సిన, దోమల నివారణ నిల్వ ఉండకుండా, దోమలకు నిలయంగా నీటి నిల్వలు ఉండకుండా చూసే విధంగా స్ప్రే చేయాలని అందరికీ చెప్పాలని, ఉద్యోగులందరికీ కూడా సమన్వయం చేసి వారికి ప్రోత్సహించి అప్రమత్తంగా ప్రజల్లో కలిసి మనం పనిచేస్తే నగరం ఆనందకరంగా, ఆహ్లాదకరంగా ఉంటుందని తెలిపి ఆచరణలోకి వెళ్ళాలని అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేసిన కమిషనర్ ఆమ్రపాలి, మేయర్ గద్వాల విజయలక్ష్మి.